హాయ్ వ్యూవర్స్, వీడియో ఇవ్వడానికి ముందు చాలా టాపిక్స్ మైండ్లోకి వచ్చేసి దీనికి సంబంధించి బట్ వద్దులే సింప్లీ చెప్పేదని డిసైడ్ అయిపోయాను. 14 సంవత్సరాల వయసున్నట్టు ఒక పిల్లోడు గే డేటింగ్ యాప్లో నమోదు చేసుకొని దానిని ఫాలో చేస్తూ అందులో ఉన్న వాళ్ళతో దాని ఫ్రెండ్షిప్ అనేటువంటి ఒక పెద్ద పదని వాడను వాళ్ళతో మంతనాలు లైక్ ఇవన్నీ జరుపుతూ గత 2 సంవత్సరాలుగా దాదాపు 16 మందితో సెక్సువల్గా అతను కలిశాడు. రీసెంట్గా కేరళలో కాసర్గోడ్లో ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో ఈ పిల్లోడు ఉన్నాడు. ఈ పిల్లోడు వయసు ఇప్పుడు 16 సంవత్సరాలు. వేరే ఒక అతను పెద్ద అతను 50 సంవత్సరాలు అతను వాళ్ళ ఇంటికి వచ్చాడు. అతను వాళ్ళ ఇంట్లోంచి వెళ్తున్నాడు హడావుడిగా. వాళ్ళ అమ్మ వస్తున్నప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి ఎవరు అతను అంత హడావుడిగా వెళ్తున్నాడు నన్ను చూసి అని చెప్పేసి అడిగాను. ఫస్ట్ ఆ పిల్లోడు చెప్పలా, బట్ వాళ్ళ అమ్మ పెద్ద ఆమె కదా, ఆమెకు తెలిసింది కదా. ఇక ఆమె వేలో విచారించినప్పుడు అడిగినప్పుడు ఇంకప్పుడు చెప్పాడు, గత 2 సంవత్సరాలుగా నాతో ఇలా చాలామంది కలుస్తున్నారు. నేను 14 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక గే డేటింగ్ యాప్. గే అంటే ఏంటి? మగ లెస్బియన్ ఆడ. సృష్టి అన్నప్పుడు ఏంటి? ఆడ మగ కలయిక. మరి లెస్బియన్ గే ఇదేంటి? ఈ మధ్యలో మళ్ళీ LGBTQ, లెస్బియన్, గే, ట్రాన్స్జెండర్, బైసెక్సువల్, ఇంకా క్వీర్ అని సంథింగ్ ఏదో ఉంది. LGBTQ అంటే ఇది. మరలేదే అన్నా, ఆల్రెడీ చాలా దేశాలలో LGBTQకి సంబంధించి అలౌ చేస్తున్నారు. కొన్ని దేశాల్లో వచ్చేసి అలౌ చేయట్లేదు, కొన్ని దేశాల చట్టాలన్నీ లేవు. కాబట్టి మొత్తం ఏది పోను, అసలు ఎవరైనా తక్కువ చేయను. అండ్ ఇది కరెక్ట్ అది కరెక్ట్ అని కూడా నేను అనదలుచుకున్నది, నేను చెప్పదలుచుకున్న ఒకే ఒకటి. పిల్లలు అన్నవాళ్ళు ఆడపిల్లలు ఎలా ఎదగాలి, మగపిల్లలు ఎలా ఎదగాలి, ఎవరితో వాళ్ళు ఉండాలి ఏంటి అన్నప్పుడు తల్లిదండ్రులు కదా అదంతా చూసుకోవాల్సింది. పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా ఉన్నారు ఏంటి. 14 సంవత్సరాల వయసున్నప్పుడు పిల్లోడికి స్మార్ట్ ఫోన్ ఎందుకు? ఆ స్మార్ట్ ఫోన్లో ఏ యాప్లు ఉన్నాయి, ఎవరితో కనెక్ట్ అవుతున్నాయి ఏంటి తెలియదా? టిక్ టాక్ అండి, ఆ చెత్త పనికి మాలిన యాప్ మన దేశంలో ఉన్నటువంటి ఎంతోమంది పిల్లల్ని చెడగొట్టి పెట్టింది. మగోళ్ళు ఆడవాళ్ళ వేషాలు వేసుకుని పిచ్చి వీడియోలు చేసి వాళ్ళు కొంతమంది ట్రాన్స్జెండర్గా మారిపోయారు. ఇంకొంతమంది మగోళ్ళలాగా ఉన్నా కానీ వాళ్ళు ప్రవర్తన రిమైనింగ్ మొత్తం తేడా అయిపోయారు. కొంతమంది మాత్రమే నటనలాగా ఉండిపోయారు, జస్ట్ లైక్ జబర్దస్త్. ఈవెన్ జబర్దస్త్ కూడా ఎవరో మగోళ్ళు ఆడవాళ్ళ వేషం చేసేసి ఐ థింక్ వాళ్ళ తర్వాత ట్రాన్స్జెండర్ కూడా అయిపోయారు. నేను మరలా చెప్పిన అసలు ఎవరిని తక్కువ చేయను, వాళ్ళ శరీరంలో వచ్చేటువంటి వాటికి సంబంధించేసి ఓకే. బట్ ఎప్పుడైనా సరే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు సెక్సాలజిస్టో లేదన్నప్పుడు సైకాలజిస్టో సైకియాట్రిస్టో ఒకసారి కలవండి. పిల్లలైనా పెద్దలైనా తల్లిదండ్రులైనా ఎవరైనా కానీ మీ పిల్లలలో మగోడైతే ఆడపిల్ల లక్షణం కనిపిస్తూ ఉన్నా, మగోడికి ఆడపిల్ల మీద ఆకర్షణ కాకుండా మగోళ్ళ మీద ఆకర్షణ వాడికి వస్తూ ఉన్నా, ఆడపిల్లలకి మగోళ్ళ మీద ఆకర్షణ కాకుండా ఆడపిల్ల మీద ఆకర్షణ వస్తూ ఉన్నా, ఖచ్చితంగా ఎక్కడేదో తేడా ఉంది అని చెప్పేసి ఫస్ట్ డాక్టర్ని కలవండి. అప్పుడు డాక్టర్ చెబుతాడు, లేదమ్మా వీళ్ళ పుట్టుక వేరు, ఇప్పుడు ఉన్న లక్షణాలు వేరు, ఇక లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటారు వాళ్ళు చెప్తే అప్పుడు దాన్ని బట్టి ఫాలో అయిపోయి విదేశాలలో మరికొన్ని దేశాల్లో ఈవెన్ మన దగ్గర కూడా ఈ రీసెంట్ టైమ్స్లో ఆడ మగ పెళ్ళిళ్ళు చేస్తున్నారు. అది వేరు పద్ధతి. ఒకళ్ళే తోడున్నారు, హ్యాపీగా బతికేస్తారు. గే డేటింగ్ యాప్ల్లో ఒక మగవాడు 10 సంఖ్యలో మగవాళ్ళతో సెక్సువల్ రిలేషన్స్ ఏంటి? లెస్బియన్ యాప్లో వచ్చేసి ఒక ఆడ మనిషి మరి కొంతమందితో ఆడవాళ్ళతో రిలేషన్స్ ఏంటి? బైసెక్సువల్ యాప్లో వచ్చేసి అదేంటి? ఇలా చెప్పుకుంటూ పోతే క్యాటస్ క్రైమ్ అవేర్నెస్ ఛానల్ ఈ వీడియో ఎందుకు ఇస్తుంది తెలుసా? గడిచిన 3-4 రోజులుగా ఇది నన్ను వెంటాడుతూనే ఉంది. ఎందుకంటే ఎక్కడ చూడు పిల్లోడి మీద లైంగిక దాడి, పిల్లోడి మీద లైంగిక దాడి, పిల్లోడి మీద లైంగిక దాడి, పిల్లోడి మీద లైంగిక దాడి. పిల్లోడి మీద లైంగిక దాడి ఏంటి? వాడికి తెలిసే కదా అంతా జరిగింది, వాడు ఒప్పుకుంటే కదా అంతా జరిగింది. దాని దాడి అందామా? తెలియని వయసులో చేసినటువంటి పిచ్చి పని అందామా? పొరపాటు అందామా? ఆల్రెడీ మీకు గతంలో చాలాసార్లు చెప్పారు, ఆడపిల్లడైనా మగపిల్లడైనా 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారికి సంబంధించి సెక్సువల్గా కనుక ఏదైనా ఇబ్బంది పడి ఉంటే వేరే వాళ్ళ వల్ల ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ కింద కేసు పెడతారా బాబు అని అలా కేసు పెట్టారు. ఆల్మోస్ట్ అతనితో ఈ గే యాప్లో ఎవరెవరైతే కనెక్ట్ అయ్యారో, ఎవరెవరైతే ఎక్కడెక్కడ కలిశారో, కన్నూరు, కాసరగోడు, తిరువనంతపురం బ్యాచ్ మొత్తం ఎవరెవరైతే ఉన్నారో మరలా వాళ్ళు ఈ పిల్లల నుంచి కలిసారు. ఈ పిల్లల మళ్ళీ అక్కడికి వెళ్ళి కలిసాడు వాళ్ళని. అసలు చెప్తుంటే నాకే ఇదిలా ఉంది. అసలు వాళ్ళ అమ్మ నాన్న అసలు ఏం చేస్తున్నారు అండ్ ఈ పిల్లడికి అసలు ఎందుకు తెలియకుండా ఉంది? అసలు ట్విస్ట్ చెప్పన,
ఈ పిల్లోడిని కలిసిన వాళ్ళల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, ఆటగాళ్ళు ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే నిజంగా అనిపిస్తుంది నాకు ఈరోజు అయితే. ఒక మగవాడు వచ్చేసి ఇంకో మగవాడిని ప్రేమగా దగ్గర తీసుకుని సరే ఒక వద్దురా బాబు దూరం జరుపురా బాబు అని నమస్కారం పెట్టాలనిపిస్తుంది. నిజంగా అండి, మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో నమస్కారం అంత ఉత్తమం ఇంకోటి లేదు. ఆడవాళ్ళు కూడా పక్కన ఆడవాళ్ళని ఎట్టబడితే అక్కడ తాగుతూ వాళ్ళలో కూడా భయంకరమైనటువంటి పిచ్చి పిచ్చి ఆలోచన. ఈ వీడియో ఇండస్ట్రీ మీకు అర్థమైంది కదా. దయచేసి మీ పిల్లలను కాపాడుకోండి. పెద్దవాళ్ళు మీరు జాగ్రత్తగా ఉండండి. మరలా చెప్తున్నా, కొంతమందిలో రీసెంట్ టైమ్స్లో అనుకునే విధంగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ లేదంటే మెదడులో ఆలోచనలు మొత్తానికి ఏదో వాళ్ళు పుట్టిన ఆడ అయినట్టయితే మగవారి యొక్క ఆలోచనలు లక్షణాలు వస్తున్నాయి. ఫస్ట్ కౌన్సిలింగ్ చేయించండి, ఆ తర్వాత వాళ్ళు ఏం చెప్తే అది ఫాలో అవ్వండి. అలాగే మగపిల్లల విషయంలో కూడా వారికి ఆడపిల్ల లక్షణాలు కనుక ఉంటూ ఉన్నా, ఆడవాళ్ళ మీద కాకుండా మగవాళ్ళ మీద ఇంట్రెస్ట్ కనుక వస్తూ ఉన్నా ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి, కౌన్సిలింగ్ ఇప్పించండి. ఆ తర్వాత వాళ్ళు మారితే సరే, మారకపోతే ఎలా ఏంటన్నప్పుడు డాక్టర్ సలహానే తీసుకోండి. పిల్లలను దూరం చేయొద్దు, వారిని ఇబ్బందులు పెట్టద్దు, లేని పట్టింది వాళ్ళని రోడ్డును వదిలేయద్దు. కాంచన సినిమా చూశారు కదా, అది గుర్తు తెచ్చుకోండి. పద్ధతి అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళు మనుషులే, వారిని తక్కువ చేయొద్దు, తప్పది. బట్ ముందైతే ఎఫర్ట్స్ అయితే పెట్టండి నార్మల్గా ఉండేలాగా. ఎందుకంటే కొంతమందికి స్టార్టింగ్ స్టేజ్లోనే మీరు ఇక్కడ ఎఫర్ట్స్ పెడితే నార్మల్గానే ఉంటారు. రీసెంట్గా కొన్ని క్రాస్ చెక్ చేశాం. వాళ్ళకున్న లక్షణాలేమో వేరే, బట్ వాళ్ళకున్న రూపం ఒకటి, పుట్టుక ఒకటి. ఇదే అని చెప్పి పెళ్లి చేసేసి అవతల ఆడపిల్లల జీవితం నాశనం చేస్తారు. నిన్న నాకు తెలిసి బాగా క్లోజ్ అయిన, నాకు ఎవరు కరెక్ట్ గుర్తు రావట్లేదు, వాళ్ళకి డైవర్స్ అయింది, రెండో పెళ్ళి. ఏంటి పెళ్ళి ఏంటి అదేంటి అప్పుడు వాళ్ళు చెప్పుకున్నారు. అతను సాఫ్ట్వేర్ ఇంజనీరు, అతను లైంగిక సామర్థ్యం లేదు. ఆ విషయం వాళ్ళ ఇంట్లో కూడా తెలుసు. పెళ్ళాక మారతాడులే, అమ్మాయిని చూస్తే ఫీలింగ్స్ వస్తాయని చెప్పేసి అనుకుని పెళ్లి చేశారు. పెళ్ళైన తర్వాత అరౌండ్ 1 year దాదాపు పాపం ఆ పిల్ల ట్రై చేసింది. చివరికి అప్పుడు రివీల్ అయ్యాడు, నేను ఇంపార్టెంట్, నా వల్ల కాదు, బట్ ఇంట్లో బలవంతంగా పెళ్లి చేశాడు. ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం నాశనం చేశాడా లేదా? వాడికి తెలుసు, బట్ ఆ అమ్మాయి జీవితం నాశనం చేశాడు వాడు. ఏమైపోయి ఇప్పుడు ఆ అమ్మాయి పాపం విడాకులు తీసుకొని ఇప్పుడు వేరే అన్నప్పుడు ఖచ్చితంగా రెండో పిల్ల అన్నట్టే కదా. మన సమాజంలో అవునన్నా కదన్నా రెండో పిల్ల అన్నప్పుడు తప్పుగా చూస్తారా లేదా? అండ్ రెండో పిల్ల అన్నప్పుడు మంచోడు రావాలి కదా. మళ్ళీ అవతల వచ్చేవాడికి సంబంధించి ఫస్ట్ మ్యారేజ్ అన్నప్పుడు వాడు ఎన్ని ఇబ్బందులు పడ్డాడు. ఆ అమ్మాయి వీడిని వదిలి పెట్టింది, వీడు ఆవిడ వదిలి పెట్టింది తెలియదు. మరలా రీసెంట్ టైమ్స్లో రెండో పిల్ల అంటే ఆలోచించాల్సి వస్తుంది. ఎక్కడో బాగా తెలిసిన వాళ్ళు, దేవత దేవుళ్ళలాగా ఆ మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళు రెండో పిల్లలు సంతోషం ఉన్నారు. అదర్వైజ్ మీరు ఎంత క్లోజ్ అయినా పెళ్లి దాకా వెళ్ళే మూమెంట్లో జర్నీ చేస్తున్నప్పుడు ఇద్దరికి కలవదు, సెట్ కాదు అనుకున్నప్పుడు ఏం పర్లేదు విడిపోండి, చెప్పుకొని విడిపోండి, ఏం పర్లే. ఓకే, నాకు జర్నీ చేసాము, హ్యాపీగా ఉన్నాం, బట్ కలిసి బతకలేము మనం, నీ దారి నీది నా దారి నాది, బట్ లైఫ్ లాంగ్ బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉంటాను, కంపెనీలాగా ఉంటాను, నీకు ఇష్టం ఉంటే అని చెప్పండి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. దెన్ దాని తగ్గట్టుగానే మూవ్ ఆన్ అవ్వండి. మరలా చెప్తున్నా, చిన్నప్పటి నుంచి చచ్చేంత వరకు ఈ మధ్యలో వచ్చేసి ఆడ మగ అన్నప్పుడు మీకంటూ వచ్చే ఆలోచనలు, మీకంటూ ఉండే అలవాట్లు, మీకు నిత్యం వచ్చే ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో ఇదే లైఫ్ కాదు, ఇంకా చాలా ఉంది లైఫ్. డివోషనల్ వేలకు కనుక మీరు కనుక వెళ్ళగలిగితే, చిన్నవారి నుంచి పెద్దవారి వరకు భక్తి మార్గంలో మీరు కనుక వెళ్ళగలిగితే అసలు ఏ చెడు ఆలోచనలు, పిచ్చి ఆలోచనలు, సెక్స్ ఆలోచనలు ఏమి దరిదాపులు ప్రశాంతంగా ఉంటారు. సో నేనేదో 2 నిమిషాలు చెప్తాను అనుకున్నా, బట్ ఓవరాల్ మొత్తం ఈ మధ్యకాలను చూసి మొత్తం తీసుకొచ్చి ఈ వీడియోలో పెట్టాను. దయచేసి అందరూ చూడండి, అందరికీ షేర్ చేయండి. పిల్లల జాగ్రత్త, ఆడపిల్లలైనా మగపిల్లలైనా మీ పిల్లలు వారిని కాపాడుకోండి, జాగ్రత్త చేసుకోండి.